రాఘవ, ఈ డబ్బులేంట్రా? అక్క. ఎవరికివ్వాలి? ఇంజనీర్ వస్తున్నాడక్క. ఈరోజు అడ్వాన్స్ ఇచ్చేసి పనులు స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. చేతిలో డబ్బులు పెట్టుకుని పని చేయకుండా ఉంటే మంచిది కాదు కదా. రాఘవ, ఒక్కసారి ఆలోచించరా. నీ మంచి కోసమే చెప్తున్నాను. మంచి కోసం చెప్తున్నానని ఎన్నిసార్లు చెప్తారు వదినా? ఇప్పుడు బావేమంత చెడ్డ పని చేస్తున్నాడని హోటల్ కట్టి అది మొదలైందంటే ఆయన నేను మాత్రమే కాదు, అందరం బాగుంటాం. ఇలా ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటే ఎలా? అక్క, ఇంత జరిగాక ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. త్వరగా పనులు మొదలు పెట్టాలి. వీలైనంత త్వరగా కొత్త హోటల్ ఓపెన్ చేయాలి. నమస్తే సార్. నమస్తే సార్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. అక్క, నేను చెప్పాను కదా, మన హోటల్ డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ ఈయనే. నమస్తే అండి. సార్, నేను పంపించిన డిజైన్స్లో ఏ డిజైన్ ఓకే చేశారు? మా అక్కకి ఈ డిజైన్ బాగా నచ్చింది. ఈ డిజైన్తోనే ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం. నిజానికి నేను ఇచ్చిన డిజైన్స్లో ఇది చాలా మంచి డిజైన్. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ 1 year అవుతుంది. సేఫ్టీ సెక్యూరిటీ కూడా బాగా ఉంటుంది. బిల్డింగ్ పూర్తయిన తర్వాత మీరే చూస్తారు కదా. సరే సార్, పనులు త్వరగా ప్రారంభించండి. అడ్వాన్స్ ఇద్దామని మిమ్మల్ని రమ్మని చెప్పాను. అక్క, మన కొత్త హోటల్ కోసం ఇస్తున్న మొదటి డబ్బులు ఇవే. నీ చేతులతో నువ్వే ఇవ్వక్క. ఇదిగోండి. ఏమైంది భూమి? ఎందుకు అలా ఉన్నావు? వదినా, మాధవ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? లేదు భూమి, అయినా వాడిక్కడికి రాడు కదా. లేదు, రాత్రి నాతోటి మా అన్నయ్య ఏ పని చేస్తే ఆ పత్రాలు వెనక్కి తీసుకుంటాడో నాకు తెలుసు అన్నాడు. అలా ఎందుకు మాట్లాడాడు, ఏం చేయబోతున్నాడో నాకేమీ చెప్పలేదు. కానీ ఉదయాన్నే చూస్తే ఇంట్లో మనిషి కనిపించట్లేదు. మనిషి కనిపించకపోతే బయటికి వెళ్ళి వెతుక్కోవాలి. ఇంటికొచ్చి మమ్మల్ని అడగడం ఏంటి? ప్రతి వాళ్ళకి మా పనులకి అడ్డుపట్టమే పనింది. మీ పనులకి అడ్డం పడాలని రాలేదు. మాధవ్ని వెతుక్కుంటూ వచ్చాను. ఉదయాన్నే లేవగానే ఇంట్లోనే ఉండేవాడు. అలాంటిది నేను లేచేసరికి ఇంట్లో లేడు అంటే ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావడం లేదు వదినా. రాత్రి మాట్లాడిన మాటల్ని బట్టి ఒకవేళ బావగారితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాడేమో అని వచ్చాను. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సమయానికి వచ్చి పడతారు. కాస్తుంటే డబ్బులు ఇచ్చేసేవారు కదా. ఆ ఇంజనీర్ వెళ్ళిపోయిన తర్వాత వస్తే ఏమవుతుంది? సరే సరే, వస్తాడుగా. ఎక్కడికి వెళ్తాడు? వదినా, నువ్వు ఈ లోపల డబ్బులు ఇచ్చేసి. హే, నా తమ్ముడు కనిపించడం లేదని కంగారు పడుతూ ఉంటే ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వడం ముఖ్యమైపోయిందా నీకు? ఏం పర్లేదు, కాసేపు ఆగుతారు. ఏమండి, కొంచెం సేపు ఉండండి మీరు. అయ్యో, అదేం పర్లేదు మేడం. సరే అక్క, ముందైతే నువ్వు డబ్బులు ఇవ్వు. అది కాదురా, వాడు కనిపించట్లేదని. తనే చిన్నపిల్లాడు కాదు కదా వదినా, ఎక్కడికి పోతాడు? ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, డబ్బులు ఇస్తే పనైపోతుంది. వాడి ఇంట్లో కనిపించట్లేదని భూమి ఇంత దూరం వచ్చింది. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? కనిపించట్లేదు అంటే ఎక్కడికి పోతాడక్క? వాడక్కడ కనిపించకపోతే నేరుగా ఇక్కడికే వస్తాడా ఏంటి? పిలిస్తేనే రానివాడు పిలవకుండా వస్తాడని ఎలా అనుకుంటున్నారు?
అక్క ఈయన ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈయనకి డబ్బులిచ్చి పంపిస్తే మంచిది. నీ చేతితో ఇవ్వక. బావా, హలో. అన్నయ్య, మన హోటల్కి అన్నీ వచ్చినాడు అన్నయ్య. ఏంట్రా, ఏ అన్నయ్య వచ్చాడు? ఇంకే అన్నయ్య, మాధవన్ వచ్చినాడు. హోటల్లో పనిచేస్తాడు. రావడంతో వంట మొదలెట్టినాడు లేదు, దారిని పోయిన వాళ్ళందరూ రావడం మొదలెట్టించినారు. రేయ్, నువ్వు చెప్పేది నిజమా? మాధవ్ అక్కడికి వచ్చాడా? అవునన్నయ్య, రోజు కస్టమర్ల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అన్ని ఇయ్యలకు అడుగు పెట్టినాడు లేదు, పాత కస్టమర్లందరూ కట్టించినారు. ఒకసారి ఇక్కడికి వచ్చి చూడనియా, మన హోటల్ అంత కలకల్లాడిపోతుందో. ఇంకొన్ని రోజుల్లో మన పాత హోటల్ తయారైపోద్ది. అనియా, జనాలందరూ మెల్లిమెల్లికి వచ్చేస్తుండ్రు, మీరు త్వరగా వచ్చిండి అనియా. రేయ్, వాడు అక్కడికి రావడం ఏంట్రా? నిజమేనా నువ్వు చెప్పేది? అనియా, రావడమే కాదనియా, వంట కూడా చేసేస్తుండ్రు. రావడమే డైరెక్ట్ కిచెన్ రూమ్లోకి వచ్చేసినాడు, పని మొదలెట్టేసినాడు అన్నయ్య. అన్నీ వంట మొదలైంది, ఇలా జనాలు రావడం మొదలైంది. అన్నయ్య, ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, మీకు అర్థమవుతుంది. అన్నయ్య, త్వరగా వచ్చి అన్నయ్య. ఏంట్రా, ఏమైంది? మాధవ్ రావడం ఏంటి? అవునక్క, మాధవ మన హోటల్కి వచ్చి పని చేస్తున్నాడంట. అదేంటి, వాడు రానన్నాడు కదా, హఠాత్తుగా హోటల్కి రావడం ఏంటి? ఏమో అక్క, పకోడీ ఫోన్ చేశాడు. మాధవ్ వచ్చాడని తెలియగానే జనాలు రావడం కూడా మొదలైందంట. నేను ఒకసారి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసొస్తాను. రానన్నవాడు రావడమేంటి? తీరా మన హోటల్ పని మొదలు పెడదామనుకునే లోపు వాడొచ్చి హోటల్లో కూర్చోవడమేంటి? అసలేం జరుగుతుంది? ఇదేమో మాధవ కనిపించట్లేదంటూ వచ్చింది, వాడేమో హోటల్లో ఉన్నాడని చెప్తున్నారు. ఛా! ఏం చెప్పావో ఏంటో భూమి. మాధవ్ మనసు మార్చుకున్నాడన్నమాట. వాడన్న మాటలకి అర్థం ఇదన్నమాట. నేను మారి తిరిగి హోటల్లో పనిచేస్తే మళ్ళీ వ్యాపారం పెరుగుతుంది. అప్పుడు నాకు ఆ హోటల్లో పనిచేయాల్సిన అవసరం లేదు, కొత్త హోటల్ కట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు భానుప్రకాష్ దగ్గర పెట్టిన డాక్యుమెంట్స్ తెచ్చుకోవచ్చాను కదా. నాకు తెలిసి వాడి ఆలోచన ఇదే అయి ఉంటుంది. అందుకే వాడు తిరిగి వచ్చుంటాడు. అంటే నేను కలలు కన్నా ఉమ్మడి కుటుంబం మళ్ళీ కలిసి ఉండబోతుందన్నమాట.